Hello, hi friends, this is Nani. Welcome back to my channel. 30 days fitness challenge లో ఈరోజు డే 2 వీడియో అనమాట. సో హోమ్లోనే కాకుండా కాస్త బయట పార్క్లో ఈరోజు వీడియో ఇక్కడ చేసేద్దాం. ఇలా లెట్స్ గో. స్ట్రెచ్చింగ్తో స్టార్ట్ చేద్దాం మనం. చలో ఇప్పుడు స్ట్రెచ్చింగ్ చేసాం కదా, నెక్స్ట్ ఒక 10 minutes లైట్గా వార్మప్ చేసేద్దాం. చలో సో 10 minutes రన్నింగ్ అయిపోయింది అనమాట, అంటే వార్మప్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్వాత మనం మెయిన్ వర్కౌట్కి వెళ్ళిపోదాం. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇలా కిందికి చూస్తూ ఈ కాలు ఇలా టచ్ చేస్తూ నెక్స్ట్ ఇలా చేస్తారు. యాక్చువల్గా ఇది ఇట్లా కాదు. ఇక్కడ టచ్ చేసినామంటే ఈ హ్యాండ్ రేస్ పైకి చేసి ఇలా పైకి చూడాలి, అంటే బాడీ మొత్తం టర్న్ అవుతుంది. అప్పుడు మళ్ళీ యాస్టిస్ సేమ్ ఇలాగే ఇలా చలో ఇలా హ్యాండ్ ఇట్లా అప్ చేసి ఇలా పైకి చూడాలన్నమాట, పైకి ఇట్లా నెక్స్ట్ ఇలా చేయాలి. దీనివల్ల ఎక్సర్సైజ్ వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఇన్సైడ్కి అలాగే ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయడం వల్ల మనకి ఈ నరాలు ఉన్నాయి, ఈ నరాలు ఈ మజిల్స్ అన్నీ కూడా లాగుతాయి అన్నమాట. సో ఎక్సర్సైజ్ దానికోసం. నెక్స్ట్ తర్వాత స్ట్రెచ్ చేయాలి ఇట్లా. ఇది అయిపోయిన తర్వాత 2 hands ఇట్లా క్లోజ్ చేసి సైడ్ సిటప్స్. యాక్చువల్గా ఇది ఫుల్ సిటప్ కూడా చేయొచ్చు. ఇట్లా అంటే ఫుల్ ఎందుకు చూపించట్లేదు అంటే మీకు
స్టార్టింగ్లోనే ఫుల్ స్ట్రెచ్ చేయలేరు కాబట్టి మీకోసమని హాఫ్ స్ట్రెచ్ చూపిస్తున్నాను. అంటే ఇలా పెట్టి జస్ట్ ఇట్లా ఆఫ్. ఓకే రైట్. నెక్స్ట్ వీలైతే ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మందికి బెటర్ అనమాట. చేయలేని వాళ్ళు ఉంటే ఓకే, చేసే వాళ్ళు ఉంటే చేయండి. సో దీని తర్వాత చలో స్టాప్. సో ఎక్సర్సైజ్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ జంప్స్లోకి వెళ్దాం. రెడీ. ఫస్ట్ స్లోగా జంప్ చేయాలన్నమాట, ఈజీగా. దీని తర్వాత మ్యాక్సిమం హై ఎంతవరకు జంప్ చేయగలుగుతారో అంతవరకు హై జంప్ చేయాలి. లైక్ మీరు ఇంకో విధంగా ట్రై చేస్తే కూడా ట్రై చేయొచ్చు ఇట్లా. సో ఇప్పుడు మన మెయిన్ వర్కౌట్ దేనికంటే మన ఫ్యాట్ తగ్గి ఇక ఇలా ట్యాక్స్ రావడానికి అనుకోండి. సో చలో. ఇది మన వర్కౌట్. నేను టైమింగ్ ఇస్తున్నాను కదా పైన. ప్రతి ఎక్సర్సైజ్ 45 సెకండ్స్ లేదా 30 సెకండ్స్ అనమాట. ఇప్పుడు చూపించిన మన ఈ ఎక్సర్సైజ్లు ప్రతి ఎక్సర్సైజ్ ఒక 30 సెకండ్స్ లేదా 45 సెకండ్స్ లోపలనే చేయండి. ఒకవేళ మీరు బ్యాలెన్స్ చేయగలిగితే ఒక 1 మినిట్ వరకు ట్రై చేయండి, ఎక్కువ మాత్రం వద్దు. ఎందుకంటే మళ్ళీ బాడీ ఇబ్బంది అవుతుంది, అదే పెయిన్స్ వస్తాయన్నమాట. సో ఇది మన ఇవాళ వర్కౌట్. ఎక్కువ లేవని ఫీల్ కాకండి, డైలీ స్లోగా స్టెప్ బై స్టెప్ చేయాలి. ఇది డే 2 మాత్రమే, అర్థమైంది కదా. డే 2 మాత్రం కాబట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాం. ఈ 4-5 ఎక్సర్సైజెస్తోన మనం ఈ డే 2 వీడియో కంప్లీట్ చేసేద్దాం.